శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. శరీరము ఈ లోక సంబంధమైనది, ఆత్మ పరలోక సంబంధమైనది. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకముగా అపేక్షిస్తాయి. అబ్రహామునకు శరీర సంబంధముగా పుట్టిన కుమారుడు ఇష్మాయేలు, ఆత్మ సంబంధముగా పుట్టిన కుమారుడు ఇస్సాకు. శరీర సంబంధంగా పుట్టిన ఇష్మాయేలు ఆత్మ సంబంధంగా పుట్టిన ఇస్సాకుకు వ్యతిరేకముగా మాట్లాడి పరిహాసించాడు. అందుకే దేవుడు ఇష్మాయేలును అతని తల్లి అయిన హాగరును అబ్రహాము ఇంటి నుండి వెళ్ళగొట్టి దూరం చేశారు. సాతాను కూడా ఈ శరీర సంబంధమైన కార్యములతోనే యేసుక్రీస్తును శోధించి ఓడిపోయాడు. మనలో కూడా శరీరానికి ఆత్మకు యుద్ధం ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది.